నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్ళకముందు మీరు ఇప్పటివరకు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారో వారికి మన ఛానల్ గురించి పరిచయం చేయండి. డీటెయిల్స్‌లోనికి వెళ్తే ఈ హౌస్ వచ్చేసి G+1 పెంట్ హౌస్ అండి. మొత్తం 7 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. 170 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ G+1 ప్లస్ పెంట్ హౌస్ అండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ స్పేస్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో. వాటర్ ట్యాంక్ అండి ఇది. ఇది వచ్చేసి బోర్ అండి, బోర్ విత్ మోటరు. అదేవిధంగా ఇది ఇంకొక వాటర్ ట్యాంక్ అండి. ఒకటి మున్సిపల్ వాటర్ కోసం, ఇంకొకటి బోర్ వాటర్ కోసం అండి. ఇదంతా స్టెప్స్ దగ్గర స్పేస్ అండి. ఇక కనిపించేదంతా కార్ పార్కింగ్ స్పేస్. ఈ ఎదురుగది వరండాలోని ఎలివేషన్ టైల్స్ అండి. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్. హౌస్ వచ్చేసి 170 అండి, 170 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్. ఇదంతా ఎలివేషన్ టైల్స్ అండి. ఇది వరండాలోని సీలింగ్ ఇదంతా. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, టేక్ వుడ్తో చేసింది. ఇదంతా లివింగ్ రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK హౌస్ అండి. డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. ఇదంతా లివింగ్ రూమ్ అండి. లివింగ్ రూమ్లో ఇదంతా ఫాల్ సీలింగ్. ఇది టీవీ స్పేస్ అండి. ఇది డైనింగ్ హాల్కును లివింగ్ రూమ్కు మధ్యలో చిన్న డిజైన్ ఇచ్చారు. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. కనిపించేవి డైనింగ్ హాల్లో షెల్ఫ్లు అండి. ఇక్కడ టైల్స్ ఇచ్చారు. ఇది వాష్ బేసిన్ వస్తుందండి అక్కడ. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ లాగా స్పేస్ ఇచ్చారండి. అదేవిధంగా ఇది కిచెను, ఓపెన్ కిచెన్ అండి. షెల్ఫ్లు కూడా బాగానే ఇచ్చారండి. వెంటిలేషన్కి విండో, UPVC విండోస్ యూజ్ చేశారు. ఇది ఈస్ట్ సైడ్ డోర్ అండి కిచెన్లో, పక్కన గల్లీలోనికి వెళ్తానికి. ఇదంతా కిచెన్ రూమ్ అండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ స్పేస్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్లు చాలా ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి విండోస్, UPVC విండోస్. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇందులో ఇంకా టాయిలెట్ ఫిట్ చేయలేదండి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లాక్ లేదు, అందువల్ల వీడియో తీయలేకపోయాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అదేవిధంగా ఇది కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్లో ఇంకా పెయింటింగ్ చేయలేదు, చేస్తారు. టైల్స్ పేస్టింగ్ అవన్నీ అయిపోయినాయండి. ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ అండి. లివింగ్ రూమ్ స్పేస్ ఇదంతా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో
చిన్న గల్లీ ఇచ్చారండి ఈస్ట్ సైడ్. ఇక్కడ ఇంకా ఫ్లోరింగ్ చేయలేదండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా స్పేస్ అండి. టైల్స్ ఇచ్చారు ఇక్కడ. అదేవిధంగా ట్యాప్స్ ఇంకా ఫిట్ చేస్తారు. ఇది బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ అండి. ఒక 1 ఫీట్ గల్లీ ఇచ్చారు ఇటు. ఇదంతా ఈస్ట్ సైడ్ అండి. ఈస్ట్ సైడ్ చిన్న గల్లీ ఇంకా ప్లాస్టింగ్ చేయలేదు. అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా చేయలేదండి. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. కారు బైక్స్ పార్కింగ్ స్పేస్ ఇదంతా. ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ అండి. వెస్ట్ సైడ్ ఒక చిన్న గల్లీ 1.5 ఫీట్ అట్లా ఇచ్చారు. స్పేస్ అయితే కింద పార్కింగ్ చాలా ఇచ్చారండి. ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి. ఈ హౌస్ వచ్చేసి G+1+ పెంట్ హౌస్ అండి. మొత్తం 7 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ స్పేస్ అండి. ఇదంతా బాల్కనీ స్పేస్. చుట్టూ హౌసెసే ఉన్నాయండి. సెక్యూరిటీకి ఏం బాధ లేదు. రెంట్ కూడా వస్తుందండి ఇక్కడ. ఇవి బాల్కనీలోని ఎలివేషన్ టైల్స్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది మెయిన్ డోర్ అండి. టేక్ వుడ్తో చేసింది. ఇంకా ఈ సైడ్ విండోస్కి గ్లాస్ ఫిట్ చేస్తారు. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లోని లివింగ్ రూమ్ అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. హాలు, కిచెను. ఇది లివింగ్ రూమ్లోని ఫాల్ సీలింగ్ అండి. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ వేసారండి. విండోస్ కోసము యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ అండి లివింగ్ రూమ్లో. అదేవిధంగా ఈ షెల్ఫ్లు అండి, టీవీ షెల్ఫ్లు ఇవి. ఇది డైనింగ్ హాల్ స్పేస్ అండి. అవి షెల్ఫ్లు డైనింగ్ హాల్లో. కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్. ఈ ఫస్ట్ ఫ్లోర్లో డైనింగ్ హాల్లోని ఫాల్ సీలింగ్ అండి ఇది. అదేవిధంగా ఇది పూజ రూమ్ అండి. దీనికి డోరు అవన్నీ ఉన్నాయి. ఇంకా పెయింట్ చేస్తారండి. ఇది పూజ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి. ఇందులో కూడా చాలా షెల్ఫ్లు ఇచ్చారండి నీట్గా. ఫ్లోరింగ్ హౌస్ మొత్తం మార్బుల్సేనండి. ఈ టైల్స్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ ఒక డోర్ అండి. అటు పక్కన బాల్కనీలోకి వెళ్తానికి. ఇదంతా బాల్కనీ స్పేస్ అండి. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ట్యాప్ కూడా ఫిట్ చేశారండి ఇక్కడ. ఇంకా కనెక్షన్ అవి ఇవ్వలేదు. ఇదంతా బాల్కనీ స్పేస్. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. ఇది డైనింగ్ హాల్ స్పేస్ ఇదంతా. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. అదేవిధంగా ఇది ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ అని చెప్పాను కదండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ అవి షెల్ఫ్లు అండి. ఇవన్నీ షెల్ఫ్లు. హౌస్ మొత్తం విండోస్కి యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు. ఇది ఫస్ట్ బెడ్రూమ్లోని అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇందులో కూడా వెస్ట్రన్ టాయిలెట్ ఇస్తారు, ఇంకా ఫిట్ చేయలేదు. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్. అదేవిధంగా ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ ఇది. విండోస్ ఇవి షెల్ఫ్లు అండి.
అదేవిధంగా ఈ సెకండ్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు. ఇంకా వర్క్ ఉందండి, చాలా వర్క్ ఉంది. ఇంకా ఇదంతా సెకండ్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ అండి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో. విండో షెల్ఫ్లు అండి. ఇవన్నీ షెల్ఫ్లు. మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఈ థర్డ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇంకా ఇందులో టాయిలెట్ అవి ఫిట్ చేయలేదండి, వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. ఇదంతా థర్డ్ బెడ్రూమ్ అండి. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లోని లివింగ్ రూమ్. మొత్తం 3 బెడ్రూమ్స్ అండి. అదేవిధంగా ఇదంతా బాల్కనీ అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇటు ఈస్ట్ సైడ్ ఒక చిన్న గల్లీ ఇచ్చారు. అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి స్లాబ్ మీదకండి, పెంట్ హౌస్ దగ్గరికి. $170 yards G+1 పెంట్ హౌస్, నార్త్ ఫేస్, 7 బెడ్రూమ్ హౌస్ అండి. ఇదంతా స్లాబ్ మీద స్పేస్. ఇదంతా ఇది ప్లాస్టింగ్ అయిందండి, ఇంకా కలర్స్ వేయలేదు. పెంట్ హౌస్ అండి, డబల్ బెడ్రూమ్ అండి. ఇది డబల్ బెడ్రూమ్ కిచెన్ అండి. ఇదంతా పెంట్ హౌస్. పెంట్ హౌస్లో బాల్కనీ అండి ఇది. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి పెంట్ హౌస్లో. పెంట్ హౌస్లో కూడా మార్బుల్స్ వేసారు ఫ్లోరింగ్. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి లివింగ్ రూమ్లోని. ఇది వచ్చేసి కిచెన్ అండి, పెంట్ హౌస్లో కిచెన్ ఇది. ఆల్మోస్ట్ పని అయిపోతుందండి, అయిపోయింది దరిదాపు. కొంచెం ఉంది ఇంకా, చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయండి. ఎవరైతే హౌస్ కొనుక్కుంటారో రిజిస్ట్రేషన్లో చేసిస్తారండి. ఇది పెంట్ హౌస్లోని మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్లు ఇవి. ఇదంతా ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇందులో కూడా వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. టైల్స్ పేస్ట్ చేయడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది పెంట్ హౌస్లోని లివింగ్ రూమ్ అండి. అదేవిధంగా ఇది పెంట్ హౌస్లోని చిల్డ్రన్ బెడ్రూమ్. ఏ బెడ్రూమ్లో కూడా షెల్ఫ్లు చాలా ఇచ్చారండి, వుడ్ వర్క్ కూడా చేయించుకోవడానికి ఈజీగా. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. విండోస్ మొత్తం యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఇవన్నీ షెల్ఫ్లు అండి. హౌస్ మొత్తం ఫ్లోరింగ్ మార్బుల్స్ ఇచ్చారండి. ఇదంతా పెంట్ హౌస్లోని లివింగ్ రూమ్ అండి. ఇది పెంట్ హౌస్లో బాల్కనీ స్పేస్ ఇదంతా. అదేవిధంగా మనకి ఇప్పుడు స్టెప్స్ కింద కూడా ఒకటి వాష్రూమ్ ఇచ్చారండి. ఇదేనండి స్టెప్స్ కింద వాష్రూమ్ లాగా ఇచ్చారు ఇక్కడ. ఇదంతా స్లాబ్ మీద స్పేస్ అండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది స్టెప్స్ స్లాబ్ మీదకి అండి, పెంట్ హౌస్ మీదకి.
మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా డీటెయిల్స్ ఏమైనా చెప్పకుండా మర్చిపోయినవి ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి, మెన్షన్ చేశాను. ఎవరైతే హౌస్ చూడాలనుకుంటున్నారో ఒక 1 డే బిఫోర్ మనకు చెప్తే హౌస్ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం. ఇది వాటర్ ట్యాంక్ స్పేస్ అండి. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఒక 2 ఇస్తారు, 1000 లీటర్స్వి. ఇదంతా చుట్టూ సిటీ అండి, చూడండి. డెవలప్డ్ కాలనీ అండి. ఈ హౌస్ తీసుకుంటే రెంట్ కూడా వస్తుందండి. ఇది రెంటల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 170 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేస్, 7 BHK హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ అండి. పెంట్ హౌస్లో 2 బెడ్రూమ్స్, మొత్తం 7 బెడ్రూమ్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. జై హింద్.